తాజా సమాచారం చూస్తున్నాం. గాంధీ భవన్లో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశమైంది. పార్లమెంటు ఎన్నికలపై కమిటీ చర్చిస్తోంది. డీసీసీల నుండి పోటీ చేసే ఆశావహుల జాబితాను పీసీసీ కోరింది. డీసీసీల సిఫార్సు లేఖలు గాంధీ భవన్కు చేరాయి. ఆశావహులు పీఈసీ కమిటీకి వినతులను అందించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి 2 నుండి 4 ఆశావహులు పోటీ చేస్తున్నారు. గాంధీ భవన్లో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశమైంది. పార్లమెంటు ఎన్నికలపై ఈ కమిటీ చర్చిస్తోంది. డీసీసీల నుండి పోటీ చేసే ఆశావహుల జాబితాను పీసీసీ కోరింది. డీసీసీల సిఫార్సు లేఖలు గాంధీ భవన్కు ఇప్పటికే చేరుకున్నాయి. ఆశావహులు పీఈసీ కమిటీకి వినతులను కూడా అందించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి 2 నుండి 4 ఆశావహులు పోటీ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మూర్తి. మరికాసేపట్లో గాంధీ భవన్ కేంద్రంగా పీఈసీ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే పీఈసీ సభ్యులంతా కూడా గాంధీ భవన్కి చేరుకున్నారు. మరికాసేపట్లో పీసీసీ అధ్యక్షుడు అదేవిధంగా పీఈసీ చైర్మన్ అయినటువంటి రేవంత్ రెడ్డి గాంధీ భవన్కి చేరుకున్న తర్వాత సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో కీలకంగా పార్లమెంట్ ఎజెండాగానే ఈ సమావేశంలో చర్చ జరగబోతుంది. ఇప్పటికే పార్లమెంట్కి సంబంధించినటువంటి 17 నియోజకవర్గాలకు సంబంధించి డీసీసీ అధ్యక్షులకి పీసీసీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అభ్యర్థులకి సంబంధించినటువంటి జాబితాను రెడీ చేసి నివేదికను ఇవ్వాలంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో డీసీసీలంతా కూడా ఇప్పటికే పీసీసీకి ఎవరైతే 17 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలనుకుంటున్నారో వారందరి జాబితాను కూడా ఇప్పటికే 2 నుంచి 4 పేర్లతో కూడుకున్నటువంటి జాబితాని పీసీసీకి ఇవ్వడం జరిగింది. ఈ 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి వచ్చినటువంటి జాబితా పైన ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నారు. ఎందుకంటే బలమైనటువంటి అభ్యర్థుల్ని ఎంపిక చేసి ఆ అభ్యర్థుల జాబితాని 2 నుంచి 1-2 2 పేర్లతో కూడుకున్నటువంటి జాబితాని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాలనేటటువంటి ఆలోచనలో ప్రస్తుతం రాష్ట్ర నాయకత్వం ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే మరి కాసేపట్లో జరిగేటటువంటి సమావేశంలో సభ్యులంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ అభ్యర్థుల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తారు. పంపించిన తర్వాత 4-5 తేదీల్లో జరిగేటటువంటి కేంద్ర ఎన్నికల సంఘంలో ఈ అభ్యర్థుల జాబితాకు సంబంధించినటువంటి అంశం పైన చర్చ జరుగుతుంది. దీంతో పాటు మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల ఎన్నికల ప్రచార సంకారాన్ని పూరించాలనేటటువంటి నిర్ణయానికి రాష్ట్ర నాయకత్వం రావడం జరిగింది. దానిలో భాగంగానే ఫిబ్రవరి 2వ తేదీన ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఇంద్రవెల్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల సంకారాన్ని పూరించబోతున్నారు.